తెలంగాణ భవన్లోని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మాత్రమే మీరు చెప్పింది ఏందన్నాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీలు వచ్చి ఏం చెప్పిండ్రు? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి ఏడాదిలో. ఇప్పుడు 3 ఏళ్ళు దగ్గరికి వచ్చింది, ఇచ్చినవి అంటే 16,500. అంటే ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారో మీరు అర్థం చేసుకో. ఇలా 70,000 ఉద్యోగాలు ఇచ్చి 70,000లో 6,000 లైసెన్స్ సర్వేయర్లకు కూడా ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఇదేం ఉద్యోగము? చచ్చిపోతే రూపాయి పిల్లలకు కంపాషనేట్ జాబ్ రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, రూపాయి జీతం రాదు, కూర్చుంటందుకు కుర్చీ లేదు. ఇక మీకు ఉద్యోగం ఇచ్చినామంటాడు. దేశం మీద పడి వసూలు చేసుకోండి చెప్పి లైసెన్స్ ఇచ్చినా మీకు ఉద్యోగం ఇచ్చిన అంటాడు. ఇదా ప్రజాపాలన? ఇదా రేవంత్ రెడ్డి చెప్పే మాటలు? అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంత ఉంటుంది. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? 70,000 ఉద్యోగాల్లో మీ 6,000 కలపడం కంటే మోసం, దగా ఇంకోటి ఉంటుందా? ఇది రూపాయి జీతం గవర్నమెంట్కి ఇవ్వకుండా ఇది ఉద్యోగం ఎట్లయితుంది? అంటే ఎంత పచ్చి మోసం ఉంటుందో ఇవాళ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బట్ ఏది ఏమైనా భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక మేమున్నాం, మీ వెనుక బీఆర్ఎస్ ఫ్యామిలీ ఉంది. ఫైట్ చేయండి, మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెంట ఉంటాం. కాదంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, అప్పుడైనా మేము మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీ పవర్ ఏందో చూపియండి. సోషల్ మీడియాలో కావచ్చు, మౌత్ టాక్లో కావచ్చు, రేవంత్ రెడ్డికి మా సర్వేయర్ల దెబ్బేందో అర్థమయ్యేటట్టు మీరు గట్టిగా పోరాడండి. మీ వెనుక మేము ఉంటాం. దెబ్బకు దిగండి వస్తాడు, లేదంటే మనం చేసుకుందాం. జై తెలంగాణ. సో థ్యాంక్ యూ సర్వేయర్ మిత్రులందరూ కూడా. మీ అన్ని కార్యక్రమాల్లో కూడా మీకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.